ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మెజర్స్ ఆఫ్ డిస్పషన్ పార్ట్ 15 వీడియో అనొచ్చు, లేకపోతే దీన్ని మనం ఇంట్రడక్షన్ వీడియో కూడా అనొచ్చు అనమాట. ఎందుకు సార్ పార్ట్ 15 వీడియో కింద ఎందుకు చెప్తున్నారంటే, ఇదే ఫార్ములాస్ అనేవి నేను మొదట్లో చెప్పినట్టయితే ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇంత పెద్ద పెద్ద ఫార్ములాస్ అన్న ఒక థాట్ ఉంటుంది. అదే మీరు ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి చూసిన తర్వాత, ఒకసారి నేర్చుకున్న తర్వాత ఈ టేబుల్ కానీ మీరు చూసినట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అందుకని చెప్పేసి పార్ట్ 15 కింద అంటే ఆల్రెడీ ప్రతి ప్రాబ్లంలో ప్రతి ఫార్ములా వచ్చినప్పుడు ఫార్ములా మనం చెప్పుకున్నామమ్మా. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక టేబులర్ ఫామ్లో మనకు ఉన్నట్టయితే, అంటే మీరు ఏదైతే ఉందో ప్రతి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత చివరిలో మీరు ఈ టేబుల్ కింద ఒక దగ్గర మీరు రాసుకొని పెట్టుకున్నట్టయితే, మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒకసారి రిఫరెన్స్ కింద ఈ ఫార్ములాస్ కానీ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే, అంటే ఈ టేబుల్ కానీ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఉందో ఎగ్జామ్లో మీరు ఈజీగా మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని 7 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. దీనిలో వల్ల కూడా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. మొత్తం మెయిన్గా క్యాలిక్యులేషన్స్ బేస్ అయ్యే ఉంటుంది అన్నట్టు. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఏదైతే టేబుల్లో మనకి ఎలాంటి టర్మ్స్ వస్తాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం చేయొచ్చు అన్నట్టు. మా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా ఫస్ట్ మీన్ కనుక్కోవటం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ మనకి ఏదైతే ఉందో ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మీన్ని మనం ఎక్స్ బార్ తో డినోట్ చేస్తాము. ఎక్స్ బార్, దీనికి ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఏదైతే ఉందో మనకి మొత్తం తెలిసిందే కదమ్మా. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం సిరీసెస్ అనమాట. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్, మళ్ళా కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ లో కూడా 2 టైప్స్ అనమాట మనకి, డైరెక్ట్ మెథడ్, అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ లో కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఎక్స్ బార్, అలాగే ఇక్కడ మనకి ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అలాగే దీనికి కూడా సేమ్ ఫార్ములా అనమాట. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. కాదు ఇక్కడైతే మన డైరెక్ట్గా ఎక్స్ఐలు ఇస్తారు, బట్ ఇక్కడ మాత్రం క్లాస్ ఇంటర్వల్ ఇస్తారమ్మా. దానికి మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్ బార్ కనుక్కోవాలి అంటే ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ డిఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. మా ఏదైతే ఉందో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఒకసారి కరెక్ట్గా రాసుకుందాం. ఇక్కడ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మా వైఐ అయినా అనుకోవచ్చు. మా ఎఫ్ఐ వైఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, వేర్ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అన్నట్టు. మా వైఐ అన్నా డిఐ అన్నా కానీ సేమ్ అన్నట్టు. మనం అది లోయర్ క్లాసెస్లో 10th క్లాస్లో నేర్చుకున్నప్పుడు డిఐ అంటాం, ఇక్కడ వచ్చేసరికి వైఐ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీడియన్ కనుక్కోవటం అమ్మా. మీడియన్ కనుక్కునేటప్పుడు ఒకవేళ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇస్తే మనం మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఎన్ అనేది ఈవెనా ఆర్డర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఏవైతే సిరీస్ ఆఫ్ నెంబర్స్ అనేవి కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటాము. ఎన్ ఈజ్ ఆడ్ అయినట్టయితే మనకి ఏదైతే ఉందో ఎన్ అనేది ఆడ్ అయితే దెన్ మీడియన్ ఈజ్ ద n+1/2 అబ్జర్వేషన్. ఇది ఏదైతే ఉందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అబ్జర్వేషన్ అనమాట. n+1/2 అబ్జర్వేషన్. అదే ఒకవేళ ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు n/2 అండ్ n/2 +1 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ డైరెక్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఉందో మీడియన్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఉందో మనకి ఎక్స్ఐ వాల్యూస్ అన్ని కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ఐ వాల్యూస్ తర్వాత ఎఫ్ఐ వాల్యూస్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ఐ వాల్యూస్ అన్ని కూడా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి.
దాని పక్కన ఎఫ్ఐలు అన్ని కూడా కరస్పాండింగ్ ఎఫ్ఐ వాల్యూస్ అన్ని రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత n/2 అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. n/2 అనేది ఏ రెండు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కి మధ్యలో ఉందో చూసుకొని ఏదైతే కింద దానికి కరస్పాండింగ్ గా ఉండేటువంటి xi వాల్యూని మనం దాని యొక్క మీడియన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అది కొంచెం ఫార్ములా లాగా ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మీడియన్ కంటిన్యూస్ సిరీస్ లో మనకి ఏదైతే ఉందో మనం మీడియన్ కనుక్కోవటం ఎలాగా అంటే ఏదైతే ఉందో L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ అని చెప్పేసి ఫార్ములా అనమాట. వేర్ హెచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. మరి ఈ మీడియన్ కి మనకి ఏదైతే ఉందో స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఈ విధంగా మనం మీన్ కానీ మీడియన్ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ కి ఫార్ములా ఏంటమ్మా అంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు. మరి వీటికైతే జనరల్ గా మనకి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏం లేవు. అవి మనం పెద్ద అంత నెసెసరీ అయితే ఏం కాదు రేంజ్ కనుక్కుంది. తర్వాత మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఇచ్చినప్పుడు దాన్ని ఏదైతే ఉందో దానికి ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవాలి అంటే ఫార్ములా సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n అనేది ఫార్ములా అన్నమాట. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n అని చెప్పేసి ఫార్ములా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై క్యాపిటల్ N అవుతుందమ్మా. ఇక్కడైతేనో స్మాల్ n, ఇక్కడైతేనున్నా క్యాపిటల్ N అన్నట్టు. ఓకేమ్మా. అలానే సేమ్ దీనికి కూడా అంతే అనమాట. సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. మా ఇక్కడ n అంటేనేమన్నా సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అన్నట్టు. అదే ఇక్కడ స్మాల్ n అంటేనేమన్నా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దానికి దీనికి తేడా ఉంటుంది అన్నట్టు. సరే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. కంటిన్యూస్ సిరీస్ స్టెప్ డీవియేషన్ మెథడ్ దానిలో మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. ఏం సార్ మొత్తం మూడింటికి ఒకటే ఫార్ములా అంటే ఒకటే ఫార్ములా అమ్మా. దీనికైతేనే ఉన్న fi xi ఇచ్చేసి మనకి ఏదైతే ఉందో చేస్తాము. ఇక్కడ మనకి ఏదైతే ఉందో డైరెక్ట్ మెథడ్ అన్నప్పుడు మీన్ ఈ ఫార్ములాని వాడి చేస్తాము. స్టెప్ డీవియేషన్ మెథడ్ అన్నప్పుడు అయితే ఇక్కడ మీన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడి చేస్తాం. ఓకేమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. దీనికి వచ్చేసరికి సిగ్మా xi మైనస్ మీడియన్ బై n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే దీనికి వచ్చేసరికి ఫార్ములా సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ బై n అంటే క్యాపిటల్ N అమ్మా. అలాగే దీనికి కూడా ఫార్ములా సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ బై n అవుతుంది. అసలు మీడియన్ కనుక్కునేదానికి అసలు స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది ఏం ఉండదు అన్నట్టు. ఈ విధంగా మొత్తం చూడండి ఈ ఫార్ములా టేబుల్లో సేమ్ ఇక్కడ x బార్ అయితే ఇక్కడ మీడియన్ వచ్చింది అన్నట్టు ఫార్ములాలో. నెక్స్ట్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కనుక్కోవడానికి ఫార్ములా అన్నట్టు. దీనికి వచ్చరికి ఫార్ములా సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అని చెప్పేసి ఫార్ములా. అదే దీనికైతేనేమన్నా ఫార్ములా డిస్క్రీట్ సిరీస్ లో మనకి వేరియన్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చరికి మనకి సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ N అనేది ఫార్ములా. మరి దీనికి కూడా అదే ఫార్ములా ఉంటుంది. దీన్ని మనం ఎలా చేస్తామంటే దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే సిగ్మా fi xi స్క్వేర్ బై n మైనస్ సిగ్మా fi xi బై n హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా అనేది వాడతామమ్మా. అదే ఇక్కడ మనకి ఏదైతే ఉందో కంటిన్యూస్ సిరీస్ లో వచ్చేసరికి దీనికి మనకి ఏదైతే ఉందో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో దీనికి మనం వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనే దాన్ని కనుక్కోవడానికి
సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక్కడ మనకి వేర్ yi ఈజ్ ఈక్వల్ టు సేమ్ అన్నట్టు xi మైనస్ ఏ బై హెచ్. ఓకేమా. ఇప్పుడు నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనం ఏదైతే ఉందో ఇవే ఫార్ములాస్ అన్నట్టు వీటన్నిటికీ రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ లేకపోతే ఇవి కనుక్కొని దానికి రూట్ అప్లై చేసినా సరిపోద్ది. సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. అంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. వేరియన్స్కి సంబంధించిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఆ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది అన్నాడు. బట్ ఇక్కడ నేను మామూలుగా రాస్తున్నాను సిగ్మా ఎఫ్ఐ ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. అదే దీనికి కూడా ఇక్కడ అన్నాడు సిగ్మా ఎఫ్ఐ xi స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ xi బై ఎన్ హోల్ స్క్వేర్. మరి దీనికి వచ్చేసరికి సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. మా ఇది అన్నట్టు ఏం లేదు, పై ఫార్ములాకి రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటే వేరియన్స్ కనుక్కొని దానికి రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకా ఇది కాకుండా చివరిలో ఒక ఫార్ములా అమ్మ, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దీన్నే బ్రాకెట్లో సివి అని కూడా అంటారు అన్నమాట. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100, వేర్ సిగ్మా అంటేనే మన స్టాండర్డ్ డీవియేషన్, ఎక్స్ బార్ అంటేనేమన్నా మీన్ అవుతుంది. మా ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఉందో అంత పెద్ద బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదమ్మా. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటారు. చూడండి మా ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో కింద కూడా సేమ్ సిమిలర్ ఫార్ములాసే ఉంటాయి అన్నట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒక్కసారి ఏదైతే ఉందో కొన్ని మీన్ డీవియేషన్ కానీ ఇవి ఎక్కువగా అడుగుతూనే ఉంటారు ప్రాబ్లమ్స్. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.